హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అబ్రాడ్ అడ్వైస్. స్టూడెంట్స్, ఈరోజు మనం జార్జియాలోని టిబ్లిసీ సిటీలో ఉన్న గ్రూనీ యూనివర్సిటీ వచ్చామండి. ఇది యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్. ఈ యూనివర్సిటీ వచ్చేసి 1992లో స్టార్ట్ అయిందండి. ఆల్మోస్ట్ 30 years ఓల్డ్ యూనివర్సిటీ ఇది. ఇక్కడ మెయిన్గా మనకి మెడికల్, డెంటల్ అండ్ నర్సింగ్ ఈ కోర్సెస్ ఉన్నాయండి. ఈ యూనివర్సిటీ వచ్చేసి సెంటర్ ఆఫ్ ద సిటీలో లొకేట్ అయ్యి ఉందండి. యూనివర్సిటీ యొక్క ఫీజు వచ్చేసి $5,500 అండి, అంటే ఆల్మోస్ట్ 4,40,000 ఇండియన్ కరెన్సీలో. టోటల్గా మనకి 26 lakhs టోటల్ ఫీజు అవుతుందండి 6 yearsకి కలిపి. ప్లస్ ఇది కాకుండా మనకి ఫుడ్ అండ్ అకామిడేషన్కి ఎవ్రీ మంత్ ఒక 20,000 మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అంటే టోటల్గా ఒక 2 lakhs per year. యూనివర్సిటీ హాస్టల్ ఫుడ్ టోటల్గా కలుపుకుంటే మనకు ఒక 38 lakhs బడ్జెట్లో ఈ యూనివర్సిటీ కంప్లీట్ చేయొచ్చండి ఎంబీబీఎస్. యూనివర్సిటీ రికగ్నేషన్స్ విషయానికి వస్తే ఈ యూనివర్సిటీ ఈసీఎఫ్ఎంజీ, ఫెయిమర్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆ తర్వాత WFME ఇలాంటి మెయిన్ ఆర్గనైజేషన్ అన్నిట్లలో ఈ యూనివర్సిటీ లిస్ట్ అయిన యూనివర్సిటీ అండి. ఇక్కడ మనం ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత కావాలంటే ఇదే కంట్రీలో మీరు ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయొచ్చు. ఇదే కంట్రీలో కావాలంటే యాజ్ ఏ డాక్టర్గా వర్క్ చేయొచ్చు. లేదు మీరు యూరోప్లో ఉన్న ఏ కంట్రీకైనా ఫర్దర్గా వాళ్ళ ఎగ్జామినేషన్స్, వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకొని ఆ కంట్రీలో మీరు పీజీ కానీ లేదు అంటే ఆ కంట్రీలో జాబ్ కానీ చేయడానికి ఆప్షన్ ఉందండి. దీనికి USMLE అండ్ ప్లాబ్ ఈ రెండు రికగ్నేషన్స్ ఉండడం వల్ల మీరు USMLE స్టెప్ 1 వచ్చేసి 3rd year, స్టెప్ 2 వచ్చి 6th yearలో రాసి మీరు యూఎస్లో సెటిల్ అవ్వడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. వీళ్ళ టీచింగ్ కూడా కంప్లీట్గా USMLE బేస్డ్ టీచింగ్ చెప్తున్నారు వీళ్ళు. దానివల్ల స్టూడెంట్స్కి కూడా USMLE ఎగ్జామ్ క్రాక్ చేయడానికి చాలా స్కోప్ ఉందండి. ప్లస్ వీళ్ళ దగ్గర USMLEకి సంబంధించిన మెటీరియల్ మొత్తం యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది స్టూడెంట్స్కి ఫ్రీగా. అది కూడా మనము యూటిలైజ్ చేయొచ్చు లైబ్రరీ నుంచి. ఇది కాకుండా ఇంకా ఈ యూనివర్సిటీ విషయానికి వస్తే ఈ యూనివర్సిటీకి హాస్పిటల్ ఉందండి, ఓన్ హాస్పిటల్ ఉంది. ప్లస్ వీళ్ళ ఓన్ సిమ్యులేషన్ సెంటర్స్ ఉన్నాయి, ఓన్ ఇవన్నీ. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఒక మెడికల్ యూనివర్సిటీ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఈ యూనివర్సిటీకి ఉన్నాయి. ఈ యూనివర్సిటీలో చాలామంది ఇండియన్స్ ఆల్రెడీ చదువుతున్నారండి స్టూడెంట్స్. ఆల్మోస్ట్ ఒక 2,500 ఇండియన్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఇక్కడ చదువుతున్నారు. ప్లస్ మనకి ఈ యూనివర్సిటీ నుంచి చాలామంది ఇండియన్స్ గ్రాడ్యుయేట్ కూడా అయ్యి ఇండియా వచ్చి FMG పాస్ అయ్యి ఇండియాలో కూడా వాళ్ళ కెరియర్ ఇండియాలో కానీ ఇంకా బయట డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళు సెటిల్ అయ్యారు. కాబట్టి ఇది ఒక జార్జియాలో మీరు ఎంబీబీఎస్ చదవడానికి మంచి ఆప్షన్ అండి ఈ యూనివర్సిటీ. ఫీజు కూడా రీజనబుల్గా ఉంది. మనం దాన్ని ఇన్స్టాల్మెంట్ వైజ్గా ఇయర్కి 2 installment చొప్పున మనం పే చేసుకోవచ్చు. అంటే 2,20,000 2,20,000 6 monthsకి అన్నట్టుగా పే చేసుకోవచ్చు. ప్లస్ యూనివర్సిటీ కూడా చాలా కోఆపరేటివ్ అండి స్టూడెంట్స్తోని. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఏదున్నా ఇక్కడ వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. ప్లస్ ఇక్కడ ఒక మనకి ఇండియన్ కోఆర్డినేటర్ కూడా ఉన్నారండి. తెలుగు స్టూడెంట్స్ కానీ ఇండియన్ స్టూడెంట్స్ ఎవరినైనా మనకి ఆయన అంటే ఎవరైతే కోఆర్డినేటర్ ఉన్నారో అతను అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్. ఎందుకంటే అతను మనకి చాలా కోఆపరేటివ్గా ఇక్కడ ఉండి వాళ్ళకి కావాల్సిన అన్ని విషయాల్లో వాళ్ళు టేక్ కేర్ చేస్తున్నారు. ప్లస్ యూనివర్సిటీ కూడా చాలా మంచి యూనివర్సిటీ అండి. దీనికి అంటే అన్ని రికగ్నేషన్స్ విషయంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, ఫీజు విషయంలో కూడా అంతా మనకి కంఫర్టబుల్గా ఉన్న యూనివర్సిటీ. కాబట్టి మీరు జార్జియాలో ఎంబీబీఎస్ చేయాలి అనుకునే స్టూడెంట్స్కి మాత్రం ఇది డెఫినెట్గా ఒక మంచి ఆప్షన్. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే జార్జియా చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ కంట్రీ అండి. ఇది 4th సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్లస్ ఇక్కడ మీకు వెదర్ విషయానికి వస్తే వెదర్ చాలా మోడరేట్ ఉంటుందండి. మనం ఇండియన్ అంటే నార్త్ ఇండియన్ క్లైమేట్ అని చెప్పొచ్చు. మన ఇండియన్స్కి చాలా ఈజీగా అడాప్ట్ అయిపోతారు ఇక్కడ. వెదర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్లస్ మోర్ ఓవర్ ఇక్కడ ఇండియన్స్కి ఇక్కడ ఆన్ అరైవల్ వీసా ఉంది, ఈ వీసా ఉంది. ఇట్లా వీసా ఉండడం వల్ల కూడా ఇక్కడ ఇండియన్ టూరిస్ట్ కూడా చాలా వస్తున్నారండి. దానివల్ల ఇక్కడ చాలా ఇండియన్ రెస్టారెంట్స్, ఇండియన్ హోటల్స్ ఇవన్నీ ఇక్కడ స్టార్ట్ అయ్యాయి. ఫుడ్ విషయంలో కూడా ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏదైతే యూనివర్సిటీ ఉందో దానికి వాళ్ళకి ఓన్ హాస్టల్ ఉందండి. దాంట్లో కంప్లీట్గా ఇండియన్స్కి సపరేట్ బిల్డింగ్ ఇచ్చారు. దాంట్లో వాళ్ళకి ఇండియన్స్కి కావాల్సిన ఫుడ్ అది వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుడ్ విషయంలో కూడా ఇక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్లస్ లోకల్గా కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్. మీకు ఎక్కడ చూసినా కూడా పోలీస్ పెట్రోలింగ్ ఇదంతా బాగా కనిపిస్తుంది సిటీలో. మీకు ఏదైనా అంటే ఇండియన్ స్టోర్స్ కూడా ఉన్నాయి, షాపింగ్ కానీ ఏదైనా ఇక్కడ చాలా పెద్ద మాల్స్ అవి ఉన్నాయి. మనకి అన్ని రకాల వెజిటబుల్స్ కానీ అన్ని రకాల మనకి ఇండియన్ ఫుడ్స్ అంతా ఇక్కడ దొరుకుతున్నాయి. మనం కావాలంటే హాస్టల్లో ఉండొచ్చు, లేదు మనము ఫస్ట్ ఇయర్ తర్వాత నేను అపార్ట్మెంట్లో ఉంటాను, ఒక ప్రిపరేషన్కి చాలా నాకు టైం కావాలి,
ఒకవేళ నేను సపరేట్గా నాకు రూమ్ కావాలి అనుకుంటే మాత్రం మనం అపార్ట్మెంట్లో కూడా మనం ఇక్కడ స్టే చేయొచ్చండి. అపార్ట్మెంట్స్ కూడా చాలా రీజనబుల్ బడ్జెట్లో మీకు ఇక్కడ దొరుకుతాయి. కుకింగ్కి కూడా కావాల్సిన అన్ని ఫెసిలిటీస్తోని అపార్ట్మెంట్ ఇస్తారు. ప్లస్ లోకల్గా ఇండియన్ స్టోర్స్ ఉండడం వల్ల మీకు ఇండియన్స్కి అంటే మన స్పైసెస్ కానీ రైస్ కానీ అంతా చాలా రీజనబుల్ బడ్జెట్లో మనం ఈజీగా ఇక్కడ మేనేజ్ చేయొచ్చండి. ఇది డెఫినెట్గా ఇండియన్ స్టూడెంట్స్కి మన ఎస్పెషల్గా తెలుగు స్టూడెంట్స్కి ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు జార్జియాలో. ఇంకా దీని గురించి మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేయొచ్చు. మాకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఈ 4 బ్రాంచెస్ ఉన్నాయండి. మీరు ఏ బ్రాంచ్లో అయినా మీరు మమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.